హాయ్ ఫ్రెండ్స్, ఇది రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఐడెంటిఫై చేసి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 54,519 పాయింట్స్ దగ్గర ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో నేను ప్రీవియస్ వీడియోస్లో ఒక్క విషయాలు చెప్పాను. మనకి 54,800 దగ్గర ఒక రెసిస్టెంట్ ఉంది. ఇది బ్రేక్ అయితే మాత్రం 55,000 దగ్గర అయితే ఒక రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం, ఈ లెవెల్ క్రాస్ అయితే ఇమీడియట్గా సెల్లర్స్ ఎక్కడి నుంచి యాక్టివేట్ అయిపోతారని కూడా చెప్పడం జరిగింది. సెల్లర్స్ ఎక్కడి నుంచి ఒక సెల్లింగ్ ప్రెజర్ అయితే తీసుకొచ్చేస్తారని చెప్పడం జరిగింది. ఎప్పుడు 54,800 లెవెల్ బ్రేక్ అయితే బ్రేక్ అవ్వకపోతే మాత్రం ఇక్కడ నుంచి కూడా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది అని కూడా మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే మార్కెట్ వితౌట్ వాల్యూమ్తో వెళ్తుంది అని ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. అంటే వితౌట్ వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ అడ్జస్ట్మెంట్కి వెళ్తుంది. ఆ అడ్జస్ట్మెంట్ వెళ్ళే ప్రక్రియలో మార్కెట్ డెఫినెట్గా ఒక సెల్లింగ్ ప్రెజర్ వస్తుందన్నమాట. ఒకవేళ మీరు మార్కెట్ ఆగాలి అనుకుంటే, ఒకవేళ ఈ మూమెంట్ ఆగాలి అంటే వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది మీకు. కానీ ఇక్కడ నిన్న ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను, ఇక్కడ ఏ విధమైన వాల్యూమ్ అయితే మార్కెట్ క్రియేట్ చేసుకోలేదు. సో మార్కెట్ ఒక అడ్జస్ట్మెంట్ వెళ్తుంది, ఒక రాంగ్ బయింగ్లో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుందని కూడా మీకు ముందుగా చెప్పడం జరిగింది. సో అయితే నేను చెప్పిన విధంగానే మనకి 54,800 నుంచి 800 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒకవేళ 800 నుంచి మాత్రం ఆ లెవెల్ దగ్గర నుంచి మాత్రం సెలర్స్ అయితే కొద్దిగా యాక్టివేట్ అయ్యి మనకి డౌన్ఫాల్ తీసుకొస్తారు. ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది, మార్కెట్ వాలటిలిటీ ఉంటుందని కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా వాలటిలిటీ కూడా క్రియేట్ అయింది. మనం నా అంచనా వరకు సోమవారం సోమవారం మంగళవారం కావచ్చు, మనకి సోమవారం మంగళవారంలో కొద్ది మూమెంట్ అయితే రావాలి. కొద్ది డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ మూమెంట్ నేను 55,500 నుంచి 53,000 వరకు అయితే నేను డౌన్ సైడ్కి అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను అన్నమాట. నా డైరెక్ట్ టార్గెట్ 53,500 నుంచి 53,000 కూడా మళ్ళీ అగైన్ మార్కెట్ ఒకసారి రావాలి, ఒకసారి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట విత్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా? సో అయితే డెఫినెట్గా ఒక సెల్లింగ్ ప్రెజర్ వస్తే మరి ఏ విధమైన మూమెంటం ఉంటుంది మార్కెట్లో ఒకసారి చూద్దాం. ఒకవేళ సెల్లింగ్ ప్రెజర్ వస్తే మాత్రం డెఫినెట్గా 53,000 లెవెల్ని మనకి ఈ వీక్లో బ్రేక్ చేసేసే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం ఇమీడియట్గా మనకి నెక్స్ట్ టార్గెట్ 53,500 నుంచి 52,000 వరకు మనకి సెకండ్ టార్గెట్ ఈ లెవెల్ దగ్గరికి అయితే ఒక వీక్లో నేను ఈ నెక్స్ట్ వీక్ కావచ్చు, తర్వాత వీక్ కావచ్చు, రానున్న 2 వారాల్లో మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్స్ అయితే వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అప్పుడు ఏ విధమైన గుడ్ న్యూస్ రాకపోతే, ఒక న్యూస్ బేసిక్ మీద మార్కెట్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మనకి ఈ లెవెల్ మళ్ళీ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ న్యూస్ ఏదైనా వస్తే మాత్రం, లేని పక్షంలో డౌన్ఫాల్కి నేను ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తాను. డౌన్ సైడ్కి రావాల్సిందే అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందువల్లంటే మనకి ఇక్కడి నుంచి మనం చూసుకుంటే, ఈ లెవెల్ దగ్గర నుంచి మనం చూసుకుంటే మాత్రం 53,000 నుంచి వెళ్ళినప్పుడు మార్కెట్ మనకి ఏ విధమైన వాల్యూమ్ ఇక్కడ తీసుకోలేదు అనమాట. వాల్యూమ్ స్ట్రాంగ్నెస్ క్రియేట్ లేకుండా మార్కెట్ వెళ్తుంది. సో అలా వెళ్ళినప్పుడు మనం డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తాం. ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రమే ఒక వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకుంటుంది. డెఫినెట్గా వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మాత్రం ఈ లెవెల్ 53,000 లెవెల్ మాత్రం సపోర్ట్ ఉన్న లెవెల్ రెసిస్టెంట్గా మారిపోయే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. ఓకే. సో అయితే మన ఇంటర్డే బేసిక్లో ఏ విధంగా చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన ఇంటర్డే బేసిక్లో మనం చూసుకుంటే మాత్రం 53 మన డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనకి 54,000 మనకి ఒకసారి 54,300 లెవెల్ దగ్గర నేనైతే రెసిస్టెంట్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా నా టార్గెట్ ఫస్ట్ టార్గెట్ మాత్రం 53,000 ఇంటర్డే బేసిక్లో 54,200 మన ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 54,100, థర్డ్ టార్గెట్ 54,000 అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అన్నమాట. ఓకేనా? ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ సోమవారం ఒకవేళ వాలటిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా మనకి మంగళవారం ఒక మూమెంట్ అయింది. ఈ వాలటిలిటీ మనకి ఈ 2-3 లెవెల్స్ మనకి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒకవేళ మార్కెట్ ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, మనకి కన్ఫ్యూజ్ చేయాలి, మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి అనుకునే ప్రక్రియలో మనకి ఒకవేళ వెళ్తే మాత్రం నేనైతే కొద్దిగా 55 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అయ్యేదాకా వెయిట్ అండ్ వాచ్ చేస్తానమాట. ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి, బ్రేక్ అయ్యి వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే నేను అప్సైడ్ మూమెంట్ని హోల్డింగ్ పర్పస్ ఎక్స్పెక్ట్ చేస్తాను. లేని పక్షంలో మాత్రం నేను ఎక్స్పెక్టేషన్ లేదనమాట. ఓన్లీ ఒకవేళ మార్కెట్ అప్సైడ్ మూమెంటం మార్నింగ్ సైడ్ అప్సైడ్ మూమెంటం వెళ్తే మాత్రం, ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అప్సైడ్ మూమెంటం వెళ్తే మాత్రం అగైన్ మనకి 54,000 దగ్గర నిన్న రెసిస్టెంట్ లెవెల్ క్రియేట్ చేసుకున్నది. ఈ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెంట్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి వెళ్తే మాత్రం 55,000 దగ్గర నుంచి మాత్రం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం నేను ఎక్కువగా సెల్లింగ్కి ప్రిఫర్ చేస్తాను. సో అయితే మనకి ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం గ్యాప్ అప్ ఎంతవరకు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది మాత్రం మన రెసిస్టెంట్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది.
సో చూడండి మనకి ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ జోన్ అనమాట. సో 55,000 బిలో మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా నేను పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను అనమాట. అదే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మరీ మంచిది. గ్యాప్ డౌన్ ఎంతవరకు ఓపెన్ అవుతుందంటే 54,200 నుంచి 54,500 మధ్యలో మనకి గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ అప్లో ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం అనమాట. ఆ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మన రెసిస్టెంట్ లెవెల్ చూడండి, ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి ఇది ఇంకో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ రెసిస్టెంట్ లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్గా క్రియేట్ అయిపోతుంది అనమాట. ఈ రెసిస్టెంట్ లెవెల్ ఓకేనా. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఆల్రెడీ మీకు ఒక మల్టిపుల్ టైం చెప్తున్నాను నేను. ఇది ఒక ఈ సపోర్ట్ లెవెల్, ఈ రెసిస్టెంట్ లెవెల్ మాత్రం ఇది ఒక వాల్యూమ్ని క్రియేట్ చేసుకోలేకపోయినా సరే కానీ సెంటిమెంట్ని మాత్రం బలోపేతం చేస్తామట. ఇక్కడ సెంటిమెంట్ పరంగా మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గరికి అది కొన్ని రోజుల నుంచి యుద్ధాలు వచ్చినా లేదంటే యుద్ధం భూమికి అల్లకల్లోలం అయిపోతున్న న్యూస్ ఏమైనా వచ్చినా సరే మాత్రం ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోతుంది. ఒక అప్ సైడ్ మూమెంట్కి వెళ్ళట్లేకపోతుంది, డౌన్ సైడ్ మూమెంట్కి రావలేకపోతుంది. ఈ పర్టికులర్కి ఈ దీంట్లోనే మాత్రం గత కొన్ని వారాల నుంచి మాత్రం ఈ లెవెల్లోనే బ్యాంక్ నిఫ్టీ అయితే మనకి ట్రేడ్ అవుతుంది ఉందన్నమాట. సో ఎందువల్ల ట్రేడ్ అవుతుందంటే ప్రజెంట్ అయితే బయ్యర్స్ ఉన్నారు, ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక బయ్యర్స్ ఉన్నారు, ఈ లెవెల్ దగ్గర సెల్లర్స్ ఉన్నారు. ఈ మధ్యలో మార్కెట్ని కొంచెం స్ట్రాంగ్ ఉన్నారు. ఈ బయ్యర్స్ 50%, సెల్లర్స్ 50% అది ఇక్కడ ఉన్నమాట. ఓకేనా. ఇక్కడ డౌన్ఫాల్ వస్తుంటే బయ్యింగ్ చేస్తున్నారు, ఇక్కడ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర వెళ్తే సెల్లర్స్ అయితే యాక్టివేట్ అవుతుందన్నమాట. సో ఈ రకంగా మనకి ఈ లెవెల్ దగ్గర ప్రజెంట్ అయితే హోల్డ్ అయి ఉంది బ్యాంక్ నిఫ్టీ మీద. కానీ ఒక వాల్యూమ్ అయితే కంపల్సరీగా వాల్యూమ్ అయితే జనరేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. బ్యాంక్ నిఫ్టీలో ఒక వాల్యూమ్ రావాలి, ఒక న్యూస్ కూడా మనకి వెయిట్ వాచ్ చేస్తాం. న్యూస్ రావటం కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ ఇండెక్స్ కానీ ప్రత్యేక స్టాక్ మార్కెట్ మనం చూసుకుంటే న్యూస్ మీద ఒక న్యూస్ గురించి వెయిట్ చేస్తుంది. ఆ న్యూస్ ఏదైతే మనకి మంచి న్యూస్ అయితే అప్సైడ్ మూమెంట్ అయ్యి డౌన్ఫాల్, ఒకసారి చెడు న్యూస్ అయితే డౌన్ఫాల్కి అయితే కొట్టేస్తారు అన్నమాట. ఓకేనా. కానీ పర్టికులర్గా ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీని చూసుకుంటే మాత్రం ఒక విధంగా ఒక మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. ఇది మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నప్పుడు మనకి చాలా జాగ్రత్తగా మార్కెట్ని ఒక ఆప్షన్ చైన్ అనాలిసిస్ని విత్ మనకి వాల్యూమ్ని విత్ చార్ట్ని మనం కంపేరింగ్ చేయాల్సి వస్తుంది మేడం. ఆప్షన్ చైన్ అనాలిసిస్లో మనకి ఎంతమంది ఓఐ చేంజెస్ అయితే జరుగుతుంది, కాల్ సైడ్ ఎంతమంది ఓఐ చేంజెస్ జరుగుతుంది. అదేవిధంగా రెసిస్టెంట్ లెవెల్ దగ్గర మనకి పుట్ సైడ్ మాత్రం పుట్ సైడ్ కూడా మనకి ఓఐ చేంజెస్ ఎంతవరకు జరుగుతుంది మనం కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి, అదేవిధంగా రేషియో కూడా మనకి కంపేరింగ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే. సో ఇవన్నీ మనం కంపేరింగ్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా మనకి మార్కెట్లో ఒక వ్యూ అనేది వస్తుంది అన్నమాట. అప్ సైడ్ మూమెంట్, డౌన్ సైడ్ మూమెంట్. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏంటంటే మార్కెట్ డెఫినెట్గా ఇప్పుడు ఒక డౌన్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ ఒక బ్యాంక్ నిఫ్టీకి. సో ఎందువల్ల డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకుంటే మాత్రం మనకి ఒక రెసిస్టెంట్ లెవెల్ దగ్గర మాత్రం 55,000 దగ్గర రెసిస్టెంట్ లెవెల్ స్ట్రాంగ్గా ఉన్నారు, 53,000 లెవెల్ దగ్గర స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ నిన్న మనం చూసుకుంటే మాత్రం 53,000 నుంచి అంటే 2 days బ్యాక్ అనమాట. నేనంటే గురువారం శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఈ లెవెల్ దగ్గర నుంచి మనం చూసుకుంటే మాత్రం అంటే ఇండెక్స్ అయితే ఈ లెవెల్ దగ్గర రాలేదు, కానీ ఈ లెవెల్ దగ్గర నుంచి వెళ్ళిన వాల్యూమ్ని ఇక్కడ వచ్చిన వాల్యూమ్ని మనం కంపేరింగ్ చేసుకుంటే మాత్రం ఈ లెవెల్ 55,000 లెవెల్ దగ్గర మాత్రం కొద్దిగా స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఇక్కడ సపోర్ట్లో కొద్దిగా వీక్ ఉందన్నమాట. అంటే ఇక్కడ 51% రెసిస్టెన్స్ జోన్ ఉంటే ఇక్కడ 49% సపోర్ట్ ఉంది. అంటే ఇదే లెవెల్ని మనకి కంపేరింగ్ చేసుకుంటే మాత్రం ఈ 49 కాస్త 40% కూడా అయ్యే అవకాశం ఉంది. అంటే మనకి ఇక్కడ 60% మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంటుంది అన్నమాట, 40% ఉంటుంది. అలా ఆ ప్రక్రియలో ఉన్నప్పుడు మనకి ఈ రెసిస్టెన్స్ లెవెల్ 53 లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా ఉందని చెప్పి ముందుగా వాల్యూమ్ చెప్తుంది, మనకి ఓఐ డేటా చెప్తుంది, అదే ఆప్షన్ ఛానల్ డేటా చెప్తుంది, అదేవిధంగా చార్ట్ కూడా మనకి చెప్తుంది అన్నమాట. ఓకే. సో ఏదైనా గుడ్ న్యూస్ వస్తే అది వేరే విషయం ఫ్రెండ్స్, అది న్యూస్ వస్తే విషయం. ఒకవేళ సోమవారం నాడు కొద్దిగా మనకి మార్కెట్ డౌన్ఫాల్ కొట్టేసి ఒకవేళ సోమవారం నాడు డౌన్ఫాల్ కొట్టేస్తే మాత్రం ఇక్కడ 50,000 ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి సపోర్ట్ లెవెల్ వచ్చేస్తుందన్నమాట. ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ సపోర్ట్ ఏర్పాటు చేసుకుంటుంది. ఒకవేళ ఇక్కడ సపోర్ట్ చేసుకుని ఇక్కడ వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుందన్నమాట. అలా కాకుండా ఎందుకంటే మనకి సోమవారం నాడు డెఫినెట్గా మా ప్రీ ఓపెన్ మార్కెట్లో వాల్యూమ్ మనకి డెఫినెట్గా ఒక 95 వచ్చేస్తే ఈ వీక్లో ఎలా ఉంటుంది మార్కెట్ అని చెప్పి. ఓకేనా. సో రేపు నేను కంపల్సరీ డౌన్ఫాల్ వచ్చేకి వెళ్ళాల్సింది, వచ్చి వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి. లేదంటే మాత్రం అప్సైడ్ మూమెంట్ వెళ్ళిందంటే మాత్రం మళ్ళీ తొక్కేస్తారన్నమాట మార్కెట్కి. సో దాని గురించి వాల్యూమ్ లేనిది మాత్రం ఆగదనమాట, వాల్యూమ్ ఉన్నది మనకు ఆగుద్ది. సో ఈ పాయింట్స్ అని మీకు అర్థమని చెప్పి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అయితే ఈ రకంగా ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 23,368 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో ఒక సపోర్ట్ లెవెల్ చెప్పాను, గతంలో ప్రీవియస్ లెవెల్స్ నుంచి రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది, రెసిస్టెంట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది మేడం. అయితే నిఫ్టీలో నేను ఆల్రెడీ ఒక ప్యాటర్న్ కూడా రావడం కూడా చెప్పడం జరిగింది, అది కూడా ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్.
సో చూడండి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే క్రియేట్ చేసుకుంటుంది. ఇది కన్ఫర్మేషన్ కాలేదు, కానీ అవుద్దేమో అనుకున్నాను, కానీ ఈ లెవెల్ని పెద్ద కన్ఫర్మేషన్ అవ్వలేదు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం రెసిస్టెంట్ లెవెల్ మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ అనేది క్రియేట్ చేసుకుంది. సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ అయితే క్రియేట్ చేసుకుని ప్రెజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ అవుతుంది. గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అవుతుందో నిఫ్టీ కూడా ఒక సపోర్ట్ లెవెల్లోనే ఈ డైరెక్షన్లో ట్రేడ్ అవుతుంది అనమాట. అదే బ్రేక్ అవుట్ అవుతుంది, రాంగ్ బయింగ్లో బ్రేక్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ డౌన్ ఫాల్ వస్తుంది, మళ్ళీ రాంగ్ వేలో బై అవుతుంది, బ్రేక్అవుట్ అవుతుంది, మళ్ళీ సెల్లింగ్ చేస్తామన్నమాట. ఎందుకంటే రాంగ్ బేలో వితౌట్ వాల్యూమ్ లేకుండా వెళ్తుంది, వితౌట్ వాల్యూమ్ లేనిది ఆగదనమాట. అది కూడా కామన్ గ్యాప్ అప్ ఉంది. ఇక్కడ కామన్ గ్యాప్ని ముందు నుంచి చెప్తున్నాను, కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకోవాల్సిందని కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ లెవెల్ని కూడా కంపల్సరీగా కామన్ గ్యాప్ని మనం ఫిల్ చేసుకోవాల్సిన అవసరం నిఫ్టీ ఉంటుంది అనమాట. ఎందువల్లంటే నిఫ్టీలో మాత్రం డెఫినెట్గా ఒక నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని కంపేరింగ్ చేసుకుంటే మాత్రం నిఫ్టీలో మాత్రం కొద్దిగా స్ట్రాంగ్నెస్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొద్దిగా వీక్గా ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. అది నిన్న ట్రేడింగ్ సెషన్లో మాత్రం కొద్దిగా మనం చూసుకుంటే ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ కొద్దిగా వీక్నెస్ అయితే మరి దాని కొద్దిగా అనమాట. అయినా సరే నో ప్రాబ్లం, మనకి స్ట్రాంగ్నెస్ చేస్తానికి ట్రై చేస్తాను. కానీ ఎంత స్ట్రాంగ్నెస్ చేయాలనే రూల్స్ ఉంటాయి, దానికి టెక్నికల్ బేస్ మీద కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డెఫినెట్గా ఫాలో అవ్వాల్సిన అవసరం ఇండెక్స్కి ఉంటుంది అన్నమాట. స్టాక్స్కి మనకి అంతగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నా అంత పట్టించుకోదు, కానీ ఇండెక్స్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది అన్నమాట. సో అయితే ఒకవేళ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ మనకి ఇంట్రాడే బేసిస్లో ఒకసారి చూద్దాం. ఒకవేళ అప్సైడ్ మూమెంట్ చూసుకుంటే మనకి 23,500 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో ఈ లెవెల్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం, ఒకవేళ బ్రేక్ అవ్వాలి అనుకుంటే అయితే మాత్రం ఆ లెవెల్ మన టార్గెట్ మాత్రం మళ్ళీ ఫస్ట్ టార్గెట్ 23,600 ఫస్ట్ టార్గెట్, 23,650 సెకండ్ టార్గెట్ అయితే నేను పెట్టుకుంటాను అనమాట. ఈ లెవెల్ బ్రేక్ అయితే అలా కాకుండా మనకి డౌన్ఫాల్గా ఒకవేళ వస్తే డౌన్ఫాల్ కంప్లీట్గా అవ్వాలి అంటే 23,200 లెవెల్ కంపల్సరీగా బ్రేక్ అవ్వాలి వాల్యూమ్తో. ఆ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఫస్ట్ టార్గెట్ 23,500, 100, తర్వాత 23,150, తర్వాత 23,000 దగ్గర మనం థర్డ్ టార్గెట్ పెట్టుకుంటాం. సో వాలిటిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ రెండు టార్గెట్లకే నేను ప్రిఫర్ చేస్తాను. ఒక మూమెంటం జనరేట్ అయితే మాత్రం థర్డ్ టార్గెట్ నేను చూసుకుంటున్నాను. ఓకేనా. సో ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ వాచ్ చేద్దాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను పుట్ ఆప్షన్గా ట్రై చేస్తాను. ఎంతవరకు గ్యాప్ అప్ ఓపెన్ అయితే 23,500 బిలో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే కోసం పాసిబిలిటీ ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయితే మాత్రం 24,400 కానీ 23,500 కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్ పుట్ ఆప్షన్కి నేను ట్రై చేస్తాను అనమాట. ఓకే, ముందు సెషన్లో తర్వాత వాల్యూమ్ జనరేట్ అయిన తర్వాత మనం చూద్దామంట ఫ్రెండ్స్. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మరీ మంచిది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మళ్ళీ ఈ లెవెల్ని రెసిస్టెంట్గా మార్చుకుంటుంది అనమాట. గత కొన్ని రోజుల నుంచి మనం చూసుకుంటే మాత్రం మీరు నిఫ్టీని కంపేరింగ్ చేసుకుంటే మన లెవెల్ ఏది కూడా ఫెయిల్యూర్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి మన లెవెల్ని చూడండి, మనకి మల్టిపుల్ టైం రెసిస్టెంట్ లెవెల్ని బ్రేక్ చేస్తుంది, ట్రై చేస్తూనే ఉంది. సో ఇక్కడ కూడా ట్రై చేసింది, ఇక్కడ కూడా ట్రై చేసింది అనమాట. సో ఎందుకంటే మనకి బ్రేక్ అవుట్ అయింది. ఈ బ్రేక్అవుట్ అయినప్పుడు కూడా మీకు రాంగ్ బయింగ్లో వెళ్ళిందని చెప్పడం జరిగింది, మళ్ళీ మార్కెట్ డౌన్ఫాల్ వచ్చింది. ఈ బ్రేక్అవుట్ అయినప్పుడు కూడా మీకు రాంగ్ బయింగ్లో మార్కెట్ వెళ్ళిందని చెప్పడం మళ్ళీ డౌన్ఫాల్ అయింది. ఇక్కడ మన రెసిస్టెంట్ లెవెల్ మాత్రం ఈ రెసిస్టెంట్ లెవెల్ మల్టిపుల్ టచ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మాత్రం ఈ రెసిస్టెంట్ లెవెల్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ క్రియేట్ చేస్తానికి నిఫ్టీ ట్రై చేస్తుంది అనమాట. ఒకవేళ ఇక్కడ మంగళవారంలో ఒకవేళ రేపు సోమవారం వాల్టైల్ క్రియేట్ రెసిస్టెంట్ క్రియేట్ చేసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర మళ్ళీ రెసిస్టెంట్ క్రియేట్ చేసుకుంటే వాల్యూమ్ జనరేట్ అయిపోద్ది. అలా జనరేట్ అయిపోతే డెఫినెట్గా మార్కెట్ డౌన్ఫాల్ వస్తే మాత్రం డెఫినెట్గా మనకి మళ్ళీ ఈ లెవెల్ని కింద డౌన్ఫాల్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఈ లెవెల్ దగ్గరికి వస్తే మాత్రం డెఫినెట్గా కామన్ గ్యాప్ ఉంది, కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకునే అవకాశం మన నిఫ్టీ కనబడుతుందన్నమాట. ఓకే, సో మనకి నిఫ్టీలో నా యొక్క వ్యూ అయితే ఈ రకంగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే జాగ్రత్త ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.